ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆ చెన్నూరులో 35 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం గెలుస్తూ ఉందట. సిన్స్ 35 ఇయర్స్ 35 ఏళ్ల నుంచి ఒకే కుటుంబం గెలుస్తూ ఉన్నది. ఎవరు పోటీకి రావట్లేదు, వచ్చినా కూడా ఇక మేనేజ్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అవుతా ఉన్నారు అనేది సెకండరీ థింగ్. బట్ వెనక్కి తిరిగిపోతూ ఉన్నారు. 35 ఏళ్ల నుంచి ఒకే కుటుంబం గెలుస్తుంది. మరి 35 ఏళ్ల నుంచి ఒకే కుటుంబం గెలుస్తుందంటే ఎంత అద్భుతమైన పాలన అని అనుకుంటురా? ఒకసారి ఆ చెన్నూరుకు పోయి చూసిరండి. ఆడ ఎట్లుంటుందంటే ఇటు సైడ్ ఏమో జూబ్లీ హిల్స్, ఇటు సైడ్ ఏమో పాత బస్తీ లెక్క. డెవలప్మెంట్ ఉండదు. ఇక పాత బస్తీ అంటే పేర్లోనే ఉన్నది, ఇక అంత పాతగా అట్లున్నది అనమాట ఆడ వ్యవహారం. మరి అయినా ఎందుకు గెలుస్తున్నారు, అయినా ఎందుకు వాళ్ళని ఎన్నుకుంటున్నారంటే మార్పు లేక, యువకులు రావాలి, యువకులను తీసుకురావాలి అనే ఆలోచన లేక జనాలలో. ఒకే కుటుంబం 35 ఏళ్ళ నుంచి ఉన్నది, అయితే తండ్రి లేకపోతే కొడుకు లేకపోతే పెదనాన్న లేకపోతే బాబాయ్ అని యువకులు వస్తూ ఉన్నారు. అట్లాంటి యువకులను ఎంకరేజ్ చేయట్లే ఊర్లలో. ఇప్పుడు వెంకన్న అని ఒక పర్సన్ వచ్చిండు, చూడట్లే, చూడాలి, జనాలు గుర్తించాలి. అది 35 ఏళ్ల నుంచి పాలిస్తున్న ఈ కుటుంబానికి ఎదురు నిలబడి ఒక యువకుడు వచ్చిందంటే గెలిపించాలన్న ఆలోచన ఊర్లలో రావాలి. దయచేసి హైదరాబాద్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోయి ఆ యువకుడికి సపోర్ట్ చేయాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యువకులను రాజకీయంలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే ఊరు కంకణం కట్టుకుంటుందో ఆ ఊరు 100% అభివృద్ధి చెంది తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.